హలో వెల్తీ చక్రధర్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థాంక్స్ అండి. సార్, ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్‌లో మనం లాంగ్ టర్మ్ పోర్ట్‌ఫోలియో మనం బిల్డ్ చేసుకోవాలంటే, సో మనం ఈక్విటీ ఎక్స్‌పోజర్ ఎంత పెట్టుకోవాలి? డెట్ ఎంత పెట్టుకోవాలి? ఇంకోటేంటి హైబ్రిడ్ గాని, ఇంకోటేంటి కమోడిటీస్ గాని. సో ఈ మొత్తం మన పోర్ట్‌ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి సార్? ఒక లాంగ్ టర్మ్ జర్నీ మ్యూచువల్ ఫండ్స్‌లో మనం చేయాలంటే? ఇది చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటుందండి. ఎందుకంటే మేము ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 25 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్‌లో ఉన్నాము. చాలా మందిని చూసాము. ఈవెన్ చూడండి, మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇండియాకి కొత్త కాదు. ఆల్రెడీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఉంది మనకి. సో 30 ఇయర్స్ ఇండస్ట్రీలో చూసుకుంటే ఓకే. మన ఏపీ, తెలంగాణ వాళ్ళు ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కొంచెం సీరియస్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. కానీ వేరేస్ మీరు చూస్తే గుజరాత్ కానియండి, సూరత్ కానియండి, లేకపోతే మనకి ఢిల్లీ, బాంబే చూస్తే ఎప్పటినుంచో వాళ్ళు ఎస్ఐపీలో ఉన్నారు. ఇవాళ చూస్తే గడప గడపకి ఒక కోటీశ్వరుడు ఉండాలి యాక్చువల్‌గా చెప్పాలంటే. కానీ ఆళ్ళు లేరు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న పొరపాటే చెప్తాను. ఇప్పుడు చూడండి, లాంగ్ టర్మ్ అనంగానే ఎవరు తీసుకుంటారు? ఒక 25 ఇయర్స్, 30 ఇయర్స్ వాళ్ళు లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఒక 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కాబట్టి. సర్వీస్ ఉంటుంది కాబట్టి. సో ఇలా యంగ్‌స్టర్స్ అందరూ కూడా మా దగ్గర రీసెంట్‌గా వస్తున్నారు కొంతమంది. వాళ్ళ పోర్ట్‌ఫోలియో తీసుకొస్తున్నారు. మేము చూస్తే అందులో బ్యాచిలర్ అడ్వాంటేజ్ ఫండ్ పెట్టారు. బ్యాచిలర్ అడ్వాంటేజ్ ఫండ్ ఎందుకు పెట్టారు అంటే, మార్కెట్ పడుతుంటే, డౌన్ అవుతుంటే మాకు సపోర్ట్‌గా ఉండాలి కదా అని అంటారు. కానీ ఇదే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ప్లస్ అయినప్పుడు, అంటే ఒక బీర్ మార్కెట్‌లో ప్లస్ అయింది నీకు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, మల్టీ అసెట్ ఫండ్, లార్జ్ క్యాప్ ఫండ్. కానీ బుల్ మార్కెట్ వచ్చేసరికల్లా ఇవి రిటర్న్స్ ఎక్కువ ఇవ్వలేకపోతున్నాయి. దాంతో వాళ్ళకి రిటర్న్స్ ఏంటంటే, అన్‌లైక్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇచ్చినట్టు 20%, 25% ఇవ్వకుండా ఇవి కేవలం 15% ఆగిపోతున్నాయి. సో మీకు ఇవి మైనస్ అయిపోయినాయి. బుల్ మార్కెట్‌లో మళ్ళీ ఇవన్నీ మైనస్‌గా అవుతాయి. సో అప్పుడు మళ్ళీ అది చాలా మంది చేసేది రాంగ్. మనం లాంగ్ టర్మ్ అనుకుంటున్నప్పుడు మీకు ఇవాళ 80,000 స్టాక్ మార్కెట్ 80,000 ఉంది. మీరు ఏ ఎక్స్‌పర్ట్ అయినా అడగండి. బై 2045కి స్టాక్ మార్కెట్ ఎక్కడ ఉంటుంది అని. అది 80,000 అయితే ఉంటది కదా! అవును. కంపల్సరీగా 2,00,000, 2,50,000 చెప్తారు. ఎవరైనా 12% సీఏజీఆర్ వేసుకున్నా కూడా మనకు 2,50,000, 30,00,000 వస్తుంది. సో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నప్పుడు 80,000లో ఉన్నాము. మన టార్గెట్ రీచ్ అయ్యేటప్పటికల్లా అది 3,00,000 అనుకుంటున్నాము. మధ్యలో మరి మీరు ఎందుకు పెట్టుకోవాలి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్‌లో? అవును. సో మీ అందరికి ఒక మంచి సినిమా ఉందండి. 'రాజా ది గ్రేట్' అనే సినిమా వచ్చింది. సో 'రాజా ది గ్రేట్' మన అనిల్ రావిపూడి గారు తీశారు సినిమా. ఆయనకి కొంచెం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ సందర్భంగా. సో అనిల్ రావిపూడి గారు చెప్పిన సందర్భం ఏంటంటే, అందులో ఒక హీరోయిన్ ఉంటుంది. సో ఆ హీరోయిన్‌ని కిడ్నాపర్స్ అందరూ పట్టుకుంటారు. ఒక విలన్స్ పట్టుకుంటారు. అప్పుడు ఒక ముగ్గురు పోలీసులు వస్తారు ఆమెను కాపాడటానికి. ఆ ముగ్గురు పోలీసులు ఏం చెప్తారంటే, "నువ్వు పారిపో, లక్కీ", అమ్మాయి పేరు లక్కీ, హీరోయిన్ పేరు. "లక్కీ నువ్వు పారిపో, లక్కీ నువ్వు పారిపో" అని ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు గట్టిగా అరుస్తుంటారు. ఇంకా అమ్మాయి పారిపోదాం అని డెసిషన్ తీసేసుకుంటుంది. అప్పుడు మన హీరో ఎంటర్ అవుతాడు. మన రవితేజ. అందులో ఆయనకంటే బ్లైండ్. ఆయన ఏమంటాడంటే, "లక్కీ నువ్వు పారిపోకు, నిలబడు, మనం ఫైట్ చేద్దాం" అంటాడు. సో ఇదో కాన్సెప్ట్ కనుక ఎవరైనా అర్థం చేసుకుంటే వాళ్ళే కోటీశ్వరులు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ పడిపోతుంది, పడిపోతుంది అని చెప్పి భయపడిపోయి మనం బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అని, లార్జ్ క్యాప్ ఫండ్ అని ఇలాంటివన్నీ పెట్టుకోకూడదు. ధైర్యంగా నిలబడాలి. ఫైట్. హోల్ లాంగ్ టర్మ్ 20 ఇయర్స్ తర్వాత మనం తీసుకోవాల్సిన రిటర్న్ 1 ఇయర్‌కి, 3 ఇయర్స్‌కి కాదు. 1 ఇయర్, 3 ఇయర్స్ మార్కెట్ పడిపోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసిన వెంటనే చాలా మంది ఏం చేస్తారు, దాని వైపే చూస్తుంటారు. మార్కెట్ ఆ పడిపోతుంది, పానిక్కే రెడ్ అవ్వకూడదు. మార్క్ ఆ అనిపిస్తది. పానిక్కే అవ్వకూడదు. ఫోమోలో ఉంటారు అందరూ. ఉండరు. ఆ పానిక్ అవ్వకూడదు. మనం హిస్టరీ తీసుకుందాం. సపోజ్ 2015కి, 2005కి వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి ఒక 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోదాం. అక్కడ 2005లో స్టాక్ మార్కెట్ ఎక్కడ ఉండేది అంటే 6,000 లెవెల్‌లో ఉండేది. 2005లో 6,000లో ఉన్న మార్కెట్ ఇవాళ ఎంత అయింది? 80,000 అయింది. ఎంత గ్యాప్ పెరిగిపోయింది. సో అదే జరుగుతుంది. మనం వాళ్ళ 80,000 ఎంటర్ అవుతున్నాము. మనం 25 ఇయర్స్ తర్వాత అనుకుంటున్నాము. 20 ఇయర్స్ తర్వాత అనుకుంటున్నాము. అప్పుడు 2,00,000 అవుతుంది. సో మధ్యలో మనం భయపడకండి, పారిపోకండి అని చెప్పేది అందుకే. స్టాక్ మార్కెట్ పడుతుంది. అయినా మీరు పానిక్ అవ్వకండి. మీరు ఎస్ఐపి వేస్తున్నారు. ఎస్ఐపిలో మీకు మోర్ నంబర్ ఆఫ్ యూనిట్స్ వస్తాయి. పడుతున్నప్పుడల్లా మార్కెట్ యూ ఆర్ బయింగ్ మోర్ యూనిట్స్ కదా! అది మీకు ఫ్యూచర్‌లో ఎక్స్‌ట్రా రిటర్న్స్ వస్తాయి. సో కాబట్టి ఏం చెప్తున్నామంటే, ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాలి. లక్కీ పెట్టింది కూడా హీరోయిన్ అదే పేరు. లక్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పని చేయండి. మార్కెట్‌ని భయపడి పారిపోకండి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో నిలబడండి అని చెప్తున్నాం. ఎందుకు అంటే మీరు లాస్ట్ 15 ఇయర్స్ కనుక రిటర్న్ తీసుకుంటే 2011లో నుంచి మొదలుపెట్టి 2026 దాకా, అంటే ఫస్ట్ ఏప్రిల్ 2011 నుంచి 31 మార్చ్ 2026 ఈ 15 ఇయర్స్‌లో తీసుకుంటే మీరు ఫ్లెక్సీ క్యాప్ తీసుకోండి, లార్జ్ క్యాప్ తీసుకోండి, మిడ్ క్యాప్ తీసుకోండి, స్మాల్ క్యాప్ తీసుకోండి. అన్నిట్లో కన్నా హైయెస్ట్ రిటర్న్ ఇచ్చింది ఏదంటే స్మాల్ క్యాప్. 20.76% రిటర్న్ ఇచ్చింది స్మాల్ క్యాప్, టాప్ స్మాల్ క్యాప్. అది మిడ్ క్యాప్ చూస్తే మీకు దగ్గర దగ్గర 18% రిటర్న్ ఇచ్చింది. మిగతా లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఇవన్నీ 13%, 12% ఇచ్చాయి. హ్మ్. సో మనం చరిత్ర చూసుకుంటే, హిస్టరీ తీసుకుంటే లాస్ట్ 15 ఇయర్స్‌లో బెస్ట్ ఏంటంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈ రెండే. సో కాబట్టి నేను చెప్పేదేంటంటే, అందరూ ఈ సినిమాని గుర్తుపెట్టుకోండి. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. ఎలా అయితే అందరూ పారిపో, పారిపో అని చెప్పారు. ఒక్క హీరో మాత్రం చెప్పాడు, పారిపోకు, నిలబడు, ఫైట్ చెయ్యి అన్నాడు. అదే మన బ్రెయిన్‌లో పెట్టుకోవాలి. స్టాక్ మార్కెట్ పడిపోతున్నా సరే మనం భయపడిపోకుండా ఇంకా అవసరమైతే ఇంకా ఎక్కువ యూనిట్స్ కొనుక్కొని ఎవరైతే స్ట్రాంగ్‌గా నిలబడతారో వాళ్ళకి
35లో కానివ్వండి, 40లో కానివ్వండి, మార్కెట్ బాగా పెరిగినప్పుడు రేపొద్దున వాళ్ళకి ఎక్స్ట్రార్డినరీ రిటర్న్స్ అయితే వస్తాయి. కాబట్టి మన పోర్ట్‌ఫోలియోలో ఎవరైతే యంగ్‌స్టర్స్ ఉంటారో ఎస్పెషల్లీ నేను చెప్తున్నాను 30 ఇయర్స్, 25-30 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎస్ఐపీస్‌లో కేవలం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ తప్ప అన్నెసెసరీగా మనం గనక పెట్టుకుంటే వీటన్నిటిని బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కానియ్యండి, లేపోతే మల్టీ అసెట్ ఫండ్ కానియ్యండి, లార్జ్ క్యాప్ కానియ్యండి, ఫ్లెక్సీ క్యాప్ కానియ్యండి పెట్టుకుంటే రిటర్న్స్ అన్నీ మనం డౌన్ అయిపోతాయి. మనం పోర్ట్‌ఫోలియోలో అవ్వలేం. ఓకే. సో, ఇప్పుడు మనం డెట్ పోర్షన్ ఎంత పెట్టుకోవాలి? ఈక్విటీ ఎంత పెట్టుకోవాలి? కమోడిటీ ఎంత పెట్టుకోవాలి సార్ మీ ప్రకారంగా? 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఒకలా ఉంటుందండి. 25-30 ఇయర్స్ వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. రిస్క్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో, మనకేంటంటే 50 ఇయర్స్ ఎవరైతే అబోవ్ ఉన్నారో వాళ్ళందరికీ మీరు చెప్పింది కరెక్ట్. వాళ్ళు చెప్పిన దాంట్లో 50 అండ్ 55 ఇయర్స్ అబోవ్ ఉన్నవాళ్ళు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారు. వాళ్ళకి హార్డ్‌లీ 6 మంత్స్ కంటే టైం లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఉన్న 5లో డివైడ్ చేయాలి. బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ పెట్టుకోవాలి వాళ్ళు. మనం మల్టీ అసెట్ ఫండ్ పెట్టుకోవాల్సిందే వాళ్ళు. లార్జ్ క్యాప్ పెట్టుకోవాల్సిందే. కొంత పోర్షన్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్‌లో పెట్టాలి. అది 50 అండ్ అబోవ్ ఇయర్స్ ఉన్నవాళ్ళు. ఇక్కడ ఏంటంటే యునానిమస్‌గా చెప్పకూడదు కాబట్టి అందరికి ఒకటే కామన్‌గా చెప్పకూడదు కాబట్టి యంగ్‌స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఎందుకంటే రీసెంట్ పాస్ట్‌లో నేను చూస్తున్నాను చాలా మంది పోర్ట్‌ఫోలియోస్ ఈవెన్ యంగ్‌స్టర్స్ కూడా డెట్‌లో పెడుతున్నారు ఎక్కువ. డెట్‌లోను, బ్యాలెన్స్ అడ్వాంటేజ్‌లో పెడుతున్నారు. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి లాంగ్ రన్‌లో 15% సీఏజీఆర్ కాదు కదా! 12% మించి రాదు వాళ్ళకి. సో, 12% సీఏజీఆర్ రాకపోతే వాళ్ళు కోటీశ్వరులు ఎలా అవుతారు? అవును. కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోతుంది. సో, ఎప్పుడైనా సరే యంగ్‌స్టర్స్ 25 ఇయర్స్, 20 ఇయర్స్ మనకు టెన్యూర్ ఉంది అనుకుంటే మాత్రం 15 ఇయర్స్ టెన్యూర్ ఉంది అంటే మాత్రం కంపల్సరీగా ఓన్లీ 2 మిడ్ క్యాప్, 2 స్మాల్ క్యాప్ మీద ఆగిపోండి. ఈక్విటీని గట్టిగా నమ్మండి. మీకు 20 ఇయర్స్ హారిజన్ ఉంది అంటే మాత్రం ఇవాళ ఉన్నట్టు 80,000 ఉండదు ఆ రోజున. ఆ రోజున 2,25,000, 3,00,000 దాకా స్టాక్ మార్కెట్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇదొకటి ఈ పిక్చర్‌ని గుర్తుపెట్టుకోండి మైండ్‌లో. మనం పారిపోకూడదు. స్టాక్ మార్కెట్ భయపడిపోయి పారిపోకూడదు. మనం యంగ్‌స్టర్స్ అందరూ ఉన్నాము. లాంగ్ టర్మ్ కోసం నిలబడండి. స్ట్రాంగ్‌గా నిలబడండి ఈక్విటీ మీద. మనం పెట్టే మిడ్ క్యాప్‌లో కానియండి, స్మాల్ క్యాప్‌లో కానియండి ఆల్రెడీ 80 స్టాక్స్ ఉంటాయి. ఒక స్టాక్‌లో పెట్టట్లేదు వాళ్ళు. ఆల్రెడీ మీరు ఇన్‌సైడ్ పోర్ట్‌ఫోలియో తీసుకుంటే గనక ఏదైనా మంచి టాప్ మిడ్ క్యాప్ తీసుకోండి. 80 మిడ్ క్యాప్స్‌లో పెడుతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు పెట్టేదంతా 101 నుంచి 250 కంపెనీస్ మిడ్ క్యాప్ అంటే. స్మాల్ క్యాప్ అంటే 250 నుంచి 500 కంపెనీస్. అందులో పెడతారు కాబట్టి అట్లాంటి కంపెనీస్‌లో కనుక స్ట్రాంగ్ ఉంది అంటే గనక పోర్ట్‌ఫోలియో స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి బెస్ట్ మిడ్ క్యాప్ తీసుకోండి. బెస్ట్ స్మాల్ క్యాప్ తీసుకోండి. చాలు. అందులోనే ఎక్కువ యూనిట్స్‌ని మీరు కొనండి. పడినప్పుడల్లా ఇంకా ఎక్కువ యూనిట్స్ కొనండి. ఇవన్నీ కూడా మీకు రేపొద్దున ఫ్యూచర్‌లో ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ పెరుగుతుందో భారీగా ఆ టైంకి మీకు ఎక్స్ట్రార్డినరీ రిటర్న్స్ వస్తాయి. మీరు ఒక మంచి వెల్త్ క్రియేటర్స్‌లో అవుతారు. ఓకే. అంతేకాకుండా ఇందులో కనుక లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో కాకుండా ఇలా కనుక పెడితే మనం పైన విజయబుల్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్‌లో పెడితే మాత్రం రిటర్న్స్ అయితే రావు వాళ్ళకి. అంత వెల్త్ అయితే క్రియేట్ కాదు. సో, పోర్ట్‌ఫోలియో డిజైన్ అనేది 2 రకాలుగా ఉంటుందండి. అబోవ్ 50 ఇయర్స్ వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. బిలో 50 ఇయర్స్ వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. సో, బిలో 50 ఇయర్స్ వాళ్ళందరూ మాత్రం నేను చెప్పేది ఏంటంటే మోర్ కాన్సంట్రేటింగ్ ఆన్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. అందులోనే ఒక్కొక్క ఫండ్‌లో కూడా మీకు 80 స్టాక్స్ ఉన్నాయి. అంటే మీరు ఇండైరెక్ట్‌గా మీకు తెలియకుండా ఆల్రెడీ మీరు 200 స్టాక్స్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. 200 స్టాక్స్ సఫిషియంట్. అంతకన్నా డైవర్సిఫికేషన్ ఇంకోటి లేదు. మ్యూచువల్ ఫండ్స్ అంటే అసలు మ్యూచువల్ ఫండ్ ఒక ఫండ్‌లోనే డైవర్సిఫికేషన్ చాలా ఉంటుందండి. 80 స్టాక్స్ ఉంటాయి. మళ్ళీ ఓవర్‌గా డైవర్సిఫికేషన్ చేస్తారంటే రిటర్న్స్ అయితే రావు. యెస్. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్స్ అండి.